హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియోలోని బెండకాయ ఫ్రైని మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయ ఫ్రైలో నేను చూపించబోతున్న ఈ పొడి వేసి ఒకసారి అయితే చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఏం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోండి. ఆ తర్వాత 5 ఎండుమిరగాయలని ఇలా విరుపు అయితే వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేయించుకున్నాక కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది. అప్పుడు ఇంకా 6 వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవనిచ్చి పోపు దినుసులన్నీ వేసి వేయించుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అరకిలో బెండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో అసలు మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మూత అయితే అసలు పెట్టకుండానే వేయించుకోవాలి. ఈ ఫ్రై అనే కాదు, ఏ ఫ్రైస్ అయినా సరే మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. అలానే అస్తమాట్లు గరిటె పెట్టి అయితే తిప్పేయకూడదు. అలా తిప్పినా సరే బెండకాయ ఫ్రైలో జిగురు అనేది ఎక్కువైపోతుంది. మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా మధ్య మధ్యలో ఒక్కోసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా 15 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకుంటే మనకి లోపల పచ్చేమీ లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.